హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా మ్యాటర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 3 ఇయర్స్ అఖిల్‌ది 'లెనిన్' మూవీ వస్తుంది. సో ట్రైలర్ వచ్చింది. దీనికి ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయలేదు. అసలు ట్రైలర్ వచ్చిందా లేదా కూడా అసలు తెలీదు. జస్ట్ నార్మల్‌గా ఒకసారి యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే కనిపించింది. సో ఒకసారి అయితే ట్రైలర్ చూద్దాం మనము. ట్రైలర్ చూసినాక డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ వాచ్ ట్రైలర్. ఇది మహాభారతం. చిత్తూరు జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఓకే, ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చిందకూడదు. ఓకే. ఆ ఎమ్మి పేరు భారతి. మన నేలకంట మా చిన్న కూతురు. బంగారంలా ఉండాది. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎత్తుకొచ్చేస్తుంటావా? ఏంది, నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అస్సలు లేదు. ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. ఓకే. పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసిపోండి. ఏంది దామోదరా, ఆ నేల మీద రక్తం చిందకూడదా? ఆ వసంత గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. మన నాన్న అసలు ఆల్వేస్ నెక్స్ట్ లెవెల్. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. ఈ భారత బిడ్డలో కురుక్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీటి దాకా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావో, 4 రోజులు ఉండిపోతావో. అట్ట పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసిందిరా. ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తుండదా? బంగారం. మీ కాలు పట్టుకుంటాన్రా. భారతి వదిలేండి రా, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. చూడ చక్కని వరుడే అమ్మలాల, యాడ సిక్కని మరుడే కొమ్మలాల. మన నాన్న డ్యూటీ చేస్తుంది మొత్తం. నడకే అమ్మలాల, వేడి నెత్తుటి పుటకే కొమ్మలాల. నీల జాబిని వధువే అమ్మలాల, సుగుణాలన్నీ కొలువే కొమ్మలాల. నిండు నూరేళ్ళు ఇద్దరు వర్ధిల్లాల. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చెయ్యాలని. ఏంది, అట్నే చేద్దామా? ఓకే, 10th July 2026. ఓకే, ట్రైలర్ పర్లేదు. ట్రైలర్ అయితే బాగుంది. కొంచెం బెటర్ అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే అఖిల్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న అన్నట్టు అనిపిస్తుంది. సో గుడ్, ఓకే, బాగుంది. అండ్ దాని తర్వాత ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనకి క్లియర్గా ఒక స్టోరీ లైన్ అనేది అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ కానీ, మళ్ళీ లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ దీని చుట్టూ మొత్తం తిరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో బేసిక్గా ఇది ఒక కమర్షియల్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. యాక్షన్ డ్రామా కమర్షియల్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. అఖిల్ ఆఫ్టర్ 3 years లిటరల్లీ చెప్తున్నా, ఎన్నో ఫ్లాప్స్ పడినాయి అఖిల్కి. ఇప్పటి వరకు ఒక రికగ్నిషన్ లేదు, ప్రాపర్గా ఒక రికగ్నిషన్ లేదు. అండ్ దీని తర్వాత కూడా అంత రికగ్నిషన్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. బట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి, అండ్ ఆఫ్టర్ 3 years కాబట్టి ఆబ్వియస్లీ ఆడియన్స్ జస్ట్ వన్ టైం వాచ్ కోసం అయినా వెళ్ళి వస్తారు. అండ్ నేను కూడా కోరుకుంటున్నదే. చాలా హార్డ్ వర్క్ చేసిండు, చూస్తే అర్థమైపోతుంది మనకి. అండ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పిండు, ఈసారి అయితే తప్పు జరగదు అన్నట్టు చెప్పిండు. సో ఏదో కొంచెం బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా. అండ్ మనందరం కోరుకుందాం అదే మంచి హిట్ పడాలని. ఎందుకంటే లాస్ట్ కంపేర్ చేసుకుంటే మూవీస్ ఏజెంట్ కానీ అసలు పెద్దగా అసలు రికగ్నిషన్ లేదు ఇండస్ట్రీలో అఖిల్కి. సో దీంతో ఏదో హిట్ కొడతాడని అనుకుంటున్నా. లైక్ న్యాచురల్గా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే కూడా, లైక్ కాస్ట్యూమ్ నుంచి కూడా. అండ్ కొన్ని సీన్స్లో నాకు ఎందుకో హెయిర్ స్టైల్ ఏదైతుందో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో ఇట్స్ ఓకే అని. ఇక్కడ చూస్తే కొంచెం హెయిర్ న్యాచురల్గా అనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ఏదో విగ్ పెట్టినట్టు అనిపిస్తుంది. చూద్దాం లైక్ మూవీలో ఓవరాల్ గా ఎట్లా ఉంటది అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి భాగ్యశ్రీ బోసే. ఫస్ట్ భాగ్యశ్రీ బోసే ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు ఆంధ్ర కింగ్ మూవీ గుర్తొచ్చింది. లైక్ ఎగ్జాక్ట్లీ ఆ కాస్ట్యూమే, ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా ఈ మూవీలో కనిపించినాయి. పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే గుడ్, బాగానే చేసింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఇంకా మనం మిగతాది మూవీలో చూసి మాట్లాడదాం. తమనన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండు అనిపిస్తుంది. మ్యూజిక్ చెప్పేస్తున్నాడు ట్రైలర్లో, కొన్ని సీన్స్కి మంచి మ్యూజిక్ పడినాయి. బట్ ఓవరాల్గా సినిమాలో ఎట్లుందో తెలియదు. సో మనం సినిమాలో చూద్దాం. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సీన్స్ కొన్ని న్యాచురల్గా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకా పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు ఈ మూవీలో. లైక్ మెయిన్ యాక్టర్స్ వీళ్ళే ఇప్పుడు ట్రైలర్లో వీళ్ళే కనిపిస్తున్నారు. ఈ మూవీకి లైక్ ఓవరాల్గా స్టోరీ ఏదైతుందో అది నరేట్ చేసేది నాగార్జున గారు అని అనుకుంటున్నా. అండ్ ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో.